ఈరోజు మదర్స్ డే సందర్భంగా మీకు చిన్న టిప్పు చెప్తున్నాను. అదేంటంటే, ఇది మన వంటగదిలో ఉండే పోపులు పెట్టే మన ప్రతి వంటగదిలోనూ ఉంటుంది, ప్రతి అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఇది మన ఆరోగ్య గని అన్నమాట. ఇది పోపులు పెట్టే మన ఆరోగ్యం అంతా ఇందులోనే ఉంది. చిన్నప్పుడు మన అమ్మ ఈ పోపుల పెట్టెలో డబ్బులు దాచుకునేది. అవి మనం అడిగినప్పుడు మన చేతికి ఇస్తూ ఉండేది. ముందు ఇవ్వనన్నా తర్వాత ఏడిస్తే నా బిడ్డే కదా అని ఇచ్చేది. మనకు ఏదో ఒకటి కొనుక్కునేవాళ్ళం. అట్లాగా ఈ పోపులు పెట్టేలో డబ్బులు అమ్మ దాచుకునేది డబ్బులు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ పోపులు పెట్టెలో ఇట్లాగా అడుగున ఇలా కవర్ వేసుకొని, ఇలాగ ఒక రౌండ్గా చింపుకొని, దీంట్లో కవర్ వేసుకొని, కవర్లో డబ్బులు మన ఇష్టం, మనం ఎంతైనా ఇందులో పెట్టుకోవచ్చు. నేను 100 రూపాయలు ఒకటి, 10 రూపాయలు ఒకటి, రూపాయి ఒకటి, 110 రూపాయలు, 111 రూపాయలు పెట్టాను ఇందులో. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. కాకపోతే ఇది పెట్టి మనం పైన కవర్ వేసేసి ఇలాగ మామూలుగా పెట్టేసుకొని వాడుకుంటూ ఉంటే, అమ్మ మన చిన్నప్పుడు పోపులు పెట్టేది కదా, దాచేది కదా డబ్బులు. ఆ విధంగా మనం కూడా ఇలా డబ్బులు ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంచిది. ఎందుకంటే డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ మనం పెట్టే కొద్దీ వస్తూ ఉంటుంది. డబ్బుకి చంచల బుద్ధి ఉంటుందండి. అది మనం ఎక్కడన్నా పెట్టామనుకోండి, దాచామనుకోండి, అక్కడికి రా అని మనం ఇంకా దాస్తూ ఉంటాం. అదే కనుక మనం తీయడం మొదలు పెట్టామనుకోండి, తీయడమే అయిపోద్ది. అలాగా డబ్బుకి ఆ గుణం ఉంటుంది. కనుక మనం ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంచిది. నేను చాన్నాళ్ళ నుంచి ఇలాగే పెట్టుతున్నాను. మా అమ్మాయికి కూడా చెప్పాను, తను కూడా ఇలాగే పెట్టుకుంది. మన పెద్దవాళ్ళు ఇందులో డబ్బులు దాచేవారు కదా. ఇప్పుడు నేను కొత్తగా చెప్పింది ఏం లేదు, వాళ్ళు వాడిందే. మన పెద్దలు ఇందులో డబ్బులు దాచేవారు, అమ్మ వాళ్ళు. కనుక మనం కూడా ఇందులో పెట్టుకొని ఉంచుకుంటే మంచిదే కదా. ఒక టిప్పు ఇది. పోయిందేముంది, మనకు తోసినంత కనీసం రూపాయి బిళ్ళని అందులో పడేసేయండి, ఉంటుంది. మంచిదే కదా. ఈ పని ఇలా ఆచరిస్తారని చేస్తారని మంచిదే కదా, చేస్తే ఏం పోయింది. ఈ మదర్స్ డే సందర్భంగా అమ్మ ట్రిప్ అండి ఇది. అమ్మ కోసం అమ్మలందరూ కూడా మనకు జ్ఞాపకం వస్తారు, తీపికి జ్ఞాపకం ఇది. అందుకని చేశాను అన్నమాట. థ్యాంక్ యూ.